భూస్వామి దగ్గర వీరయ్య అనే తోటమాలి ఉండేవాడు. అతనికి వయసు పైబడడం కారణంగా క్రమంగా ఓపిక తగ్గింది. అక్కడ పని చేయలేకపోయాడు. ఆ సంగతి యజమానికి చెప్పాడు. భూస్వామి అందుకు సరే అన్నాడు. నీ స్థానంలో సోమరితనం లేకుండా కష్టపడి పనిచేసే చురుకైన పనివాణ్ణి చూడు అని చెప్పాడు. ఈ సంగతి తెలుసుకున్న ముగ్గురు యువకులు ఆ పని కోసం ఆ సమయానికి అక్కడికి వచ్చారు. వీధి వాకిలి దగ్గర వీరయ్య, భూస్వామి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ ముగ్గురు వచ్చి వీరయ్యను పని కోసం అడిగాడు. వీరయ్య సరే అని మీలో ఎవరో ఒకరు వాకిలి ఎదురుగా ఉన్న ఈ బండరాయిని తీసి దూరంగా పారేయండి అని అన్నాడు. వచ్చిన వారు ఇద్దరు ఆ రాయి కేసి చూసి ఇంత పెద్ద రాయి అయితే కదిలించడమే ఎంతో శ్రమ, అది మా వల్ల కాదని వెళ్ళిపోయారు. మూడోవాడు మాత్రం వీరయ్యతో ఈ బండరాయిని అక్కడి నుంచి నేను కదిలించి వీధి వరకు నెట్టివేస్తాను, ఒక గుణపం ఇప్పించమండి అని అడిగాడు. దాన్ని సరిగ్గా పరిశీలించి చూశాడు. రాయికేసి పరీక్షగా చూస్తూ వీధి వాకిలి ముందుకు ఇది ఎలా వచ్చింది అని అనుకుంటూ కాలితో ఒక్క నెట్టివేశాడు. ఆ బండరాయి అడుగు దూరం జరిగిపోయింది. ఇది నిజంగా బండరాయి కాదు, ఎండుగడ్డితో పెట్టి ఇలా తయారు చేసిన బండరాయిలా తయారు చేసి ఉంది అని అసలు సంగతి వీరయ్య చెప్పాడు. వీరయ్య యజమానితో ఇలా అన్నాడు. ఇతడు కష్టపడి పనిచేసే లక్షణంతో పాటు మంచి చురుకుతనం కల పనివాడు. మీకు తోటమాలికి పనికి చాలా మంచిగా పనికి వస్తాడు అని చెప్తాడు. భూస్వామి తోటమాలిగా ఆ యువకుడిని నియమించుకుంటాడు.